తెలంగాణలో రాజకీయం మారబోతోందా? లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి వస్తారా? అన్నల అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డిల మాటల సారాంశమేంటి? మావోయిస్టులు అడవికి మాత్రమే విశ్రాంతి ఇచ్చారా? భవిష్యత్తు రాజకీయాల్లో రాణిస్తారా? లొంగిపోయిన అన్నలకు ప్రజా మద్దతు ఎంత? ఉమ్మడి ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మావోయిస్టులు ఎవరెవరున్నారు? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టుల తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపే అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బుల్లెట్ కంటే బ్యాలెట్తో సమస్యలపై పోరాడాలన్న ఆలోచనతోనే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. తుపాకీ పడితేనే విప్లవం వస్తుందని నమ్మిన నక్సలైట్లు ఇప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవడం విప్లవ క్యాడర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. దశాబ్దాల తరబడి ఎర్ర జెండా నీడన అడవుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. లొంగిపోయిన తర్వాత కాలానుగుణంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే దానికి నాయకత్వం వహించేది ఎవరు? నిధులతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సిన అజెండా ఏంటనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పార్టీలను కాదని ప్రజలు తమని ఆదరించాలంటే ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మోనికా, గుడ్ ఆఫ్టర్నూన్. హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భారీ కుదుపు అనే చెప్పాలి. జనరల్గా ఒక చెట్టుకు ఆకులు రాలిపోతే మళ్ళీ చిగురించేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది, అది దాని స్వభావం. బట్ మావోయిస్టులు కూడా ఎన్నిసార్లు ఎన్కౌంటర్లు జరిగినా, ఎంత ఎన్కౌంటర్లు జరిగినా, ఎంతమంది మరణించినా కానీ మావోయిజం అనేది అంతం కాదు, మావోయిస్టులు అంతం కాదు, మావోయిస్టులు పుట్టుకొస్తూనే ఉంటారని గతంలో ఉండే. బట్ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆకులు రావడం కాదు, చెట్టు పూర్తిగా వాడిపోయేటువంటి పరిస్థితిలోకి వచ్చిందా అంటే ఎస్, వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మోరోవర్, ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులతో పాటు ఇంకా 11 మంది లొంగిపోవాల్సిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో గణపతి ప్రస్తుతానికి ఎక్కడున్నారో, కీలకమైనటువంటి అగ్రనేత గణపతి ఎక్కడున్నారో అన్నది మాత్రమే ప్రధానమైనటువంటి ప్రశ్న. సో గణపతి నేపాల్లో తలదాచుకున్నట్టు, ఆయన అనారోగ్య కారణాల వల్ల నేపాల్కు గతంలోనే వెళ్ళిపోయినట్టు, మరేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత ఆయన నేపాల్కి వెళ్ళినట్టు కొన్ని ఆనవాళ్ళు తెలిసినా కానీ సో ప్రస్తుతం ఎక్కడున్న అన్న విషయంలో మాత్రం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం నిఘా అయితే పెట్టింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిరుపతి కానీ అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, సో వీళ్ళిద్దరూ లొంగిపోయిన తర్వాత సో దేవ్జీ గురించి అంటే దామోదర్ గురించి, బడే చొక్కారావు దామోదర్ గతంలోనే ఎన్కౌంటర్లో మరణించారన్నటువంటి వార్తలు కోకొల్లుగా వచ్చాయి. వచ్చిన ప్రతిసారి కాలోపల్లి ఏటూరు నగరంలో ములుగు దగ్గరలో మేడారం పక్కనటువంటి కాలోపల్లి గ్రామంలో వాళ్ళ ఊర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పేసి చాలా రకాల వార్తలు రావడం జరిగింది. బట్ ఆయన ఏ రోజు కూడా ఆయన మరణ వార్తలు అధికారికంగా ధృవీకరించలేదు. సో ఆయన ఈరోజు లొంగిపోయారు, డీజీపీ ఎదుట లొంగిపోవడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇంకా అటు మల్లా రాజిరెడ్డితో పాటు బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, సో వీళ్ళు ఫిబ్రవరి 24వ తారీఖు రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ తర్వాత వీళ్ళ కార్యక్రమం ఏమిటి అంటే ఎస్, అడవుల్ని వదిలి ప్రజాస్వామ్యంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు, ప్రజాసేవలోకి రావడానికి సిద్ధమవుతున్నారు, చట్టబద్ధంగా మేము రాజకీయాల్లోకి వస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దేవ్జీ ఈ మాటలు మాట్లాడిన తర్వాత దేవ్జీ బాటలోనే ఇంకా చాలామంది మావోయిస్టులు కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ మల్లోజుల లొంగిపోయిన తర్వాతనే మావోయిస్ట్ పార్టీలో భారీ కుదుపు వచ్చింది. మల్లోజుల లొంగుబాటు తర్వాత మావోయిస్టు లొంగుబాట్లు జరిగిపోయినాయి. హిడ్మా లాంటి కీలకమైనటువంటి గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి హిడ్మా లాంటి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక చట్టబద్ధంగా మేము రాజకీయాల్లోకి వస్తాం, చట్టబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఇక రాజకీయ అడుగులు పడబోతున్న స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సాంబశివుడు లాంటి వాతావరణం కానీ, గతంలో సీతక్క కానీ, బడే అఫ్కోర్స్
బడే చొక్కారావు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా బడే నాగజ్యోతి గతంలో ములుగు నుంచి సీతక్క పైన పోటీ చేసి ఓటమి పాల్గొనడం జరిగింది. 2023 ఎన్నికల్లో ములుగు నుంచి సీతక్క పైన పోటీ చేయడం జరిగింది. సో ఇంకా కొంతమంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వేముల వీరేశం కానీ, లేదంటే సీతక్క కానీ, గాది ఎన్నయ్య కానీ, గాది ఎన్నయ్యగా ప్రత్యక్షంగా రాజకీయాలు లేకపోయినా కానీ ఆయన ఎప్పుడు రాజకీయ విమర్శలు చేస్తూ ముందు వరుసలోనే ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా మావోయిస్టులు చనిపోయినటువంటి క్రమంలో హిడ్మా మరణం టైంలో కూడా ఆయన పైన ఎన్ఐఏ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది మావోయిస్టులను ప్రభావితం చేసేలాగా ఉందని చెప్పి ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి ఆ విషయంలో ఎన్ఐఏ ఇప్పటికే ఆయనను ఎంక్వైరీ కూడా చేసినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాలి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే సో ఇక రాజకీయ జీవితంలోకి వస్తే అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతానికి ఇప్పటికీ చాలా భిన్నం ఉంటుంది. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ వస్తే ఏదైనా పార్టీ త్రూ వెళ్తారా, లేదంటే కొత్త ఒక్కొక్క వేదికను ఏమైనా తయారు చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే నడుస్తుంది. రేపు మాట్లాడదాం. క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మావోయిస్టులు కూడా ఇప్పుడు రాజకీయ అరంగేటం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టుకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి రెడ్డి కూడా దీనికి సంబంధించి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినట్టుగా దీనికి సంబంధించి మీడియాతో సమావేశంలో కూడా అతను చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ప్రజా సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నాను. అయితే రాజకీయాల్లో నుంచి ఏ పార్టీలోకి రావాలి, అంతేకాకుండా ఎప్పుడు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాలి అనేది మాత్రం ఇంకా మరికొద్ది రోజుల్లో చెప్తామని చెప్పి కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే ఆపరేషన్ కగారు నేపథ్యంలో మావోయిస్టులు అంతా కూడా ఇప్పటికే లొంగిపోవాలని చెప్పి కూడా ఇటు కేంద్రం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మావోయిస్టు ప్రధాన కార్యదర్శి మాత్రము దేవ్జీ తాను రాజకీయ ప్రస్థానం చేస్తారు. ఎందుకంటే ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే రాజకీయాలకు వస్తాను, ఎందుకంటే ప్రజల కష్టాల్లో తాను తోడ్పడతాను, అంతేకాకుండా ప్రజల సమస్యలను కూడా పరిష్కరిస్తానని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి దేవ్జీ కూడా దీనికి ఒక ప్రధానంగా తాను ఎప్పుడు రాజకీయంలోకి వస్తాను, ఏ పార్టీలో పోటీ చేయాలి, తన రాజకీయ ప్రస్థానం సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి అతను చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడా చొక్కారావు, నూనె నరసింహారెడ్డి దీనికి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా లొంగిపోయిన నేపథ్యంలో డీజీపీ సమావేశంలో ఇటు దేవ్జీ చెప్పిన ప్రతి అంశాలు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇందులో దేవ్జీ సంబంధించి రాజకీయ ప్రస్థానం అనేసరికి పూర్తిగా కొత్తగా దీనికి సంబంధించి మావోయిస్ట్ రాజకీయానికి రావడం పట్ల తమను ఎవరు కూడా అడ్డుకోవద్దు, తమను ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒకటి మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది కదా. సరే, వీళ్ళు మావోయిస్టులు అంతా కూడా లొంగిపోయిన వాళ్ళంతా కూడా వ్యాపారం చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి ఇతర సంబంధించిన రియల్ ఎస్టేట్ కాదు అవన్నీ కూడా చేసుకునేవారు. కానీ మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఇక్కడ రాజకీయాలకి రావడం మాత్రం చాలా ప్రస్థానం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, కార్తిక్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కార్తిక్ గారు, సో ఇక మిగిలింది 11 మందే. గణపతి కీలకమైనటువంటి అగ్రనేత. సో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇక రాజకీయ జీవితాన్ని ఎంచుకుంటున్నారు, జనజీవనంలో కలిసిపోయారు. మార్చి 31కి ఆపరేషన్ ఖగార్ ముగిసిపోయే లోపు మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలనుకున్నారు. దేశం కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు బీజేపీ వ్యూహం ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే వీళ్ళు రాజకీయ అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. మల్లోజుల అంటే కొన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొంత సోషల్ మీడియాలో ఒక వార్త బలంగా వినిపిస్తోంది. మల్లోజులకు బీజేపీ రాజ్యసభ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆయన్ను రాజకీయంగా బీజేపీ కొంత ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టు ఈ ఆపరేషన్ ఖగార్ వెనకాల కొంత సక్సెస్ అవ్వడానికి మల్లోజులు లొంగిపోయిన తర్వాతనే మావోయిస్టులు పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోయింది. మావోయిస్టుల పూర్తిగా కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి, లేదంటే ఎన్కౌంటర్లు తీవ్రతరమైనవి. మన హిడ్మా ఎన్కౌంటరే చూడవచ్చు ఎంత తీవ్రతరంగా జరిగిందో. సో అట్లాంటి కీలక నేతలు కనుమరుగవుతున్నారు, లేదంటే రాజకీయాల్లోకి వస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ పొలిటికల్ ఎంట్రీస్ని? సో ఇప్పుడు ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ప్రజా నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, వీళ్ళ నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు భవిష్యత్తులో? రైట్ డెసిషన్ ఎప్పుడైనా రైట్ టైంలో ఉండాలి. డెసిషన్ రైటే. ఎప్పుడైనా ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించి, ప్రజల్ని ఒప్పించి, ప్రజలకు వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకొని, ప్రజలతో ఓటేపించుకొని, చట్టసభల్లో ఉండి ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం, ప్రజలకు సర్వీస్ చేయటం, ప్రజల ద్వారా సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని సాధించుకోవటం అనేది ఉండాల్సిన పద్ధతి. కానీ వాళ్ళు అలా లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా ఒక 10 మంది తుపాకులు పట్టుకొని సోషలిజాన్ని సాధిస్తాం, మేము కమ్యూనిజాన్ని సాధిస్తాం, ఎర్ర కోట మీద ఎర్ర జెండా ఎగరేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అది సాధ్యమయ్యే పని కాదు అనేది రియాలిటీ. సాధ్యం కాని పని కోసం వాళ్ళు ఫైట్ చేశారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే,
ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ రైట్ టైంలో తీసుకోవాలి, రాంగ్ టైంలో తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయింది. రాజకీయాలంటే డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఎమ్మెల్యే కావాలంటే 25 కోట్లు పెట్టాలి, ఎంపీ కావాలంటే కనీసం ఒక 50 కోట్లు పెట్టాలి అనుకునే పరిస్థితులు. మీరు రాజ్యసభ అన్నారు, ఒక మనోజునికి ఇస్తే ఇవ్వచ్చు కాదు, ఎందుకంటే మావోయిస్టులు లొంగిపోతే రాజకీయ అవకాశాలు ఉన్నాయని చూపించడం కోసం ఆయన ఒక్కడికి ఈసారికి ఇస్తే ఇవ్వచ్చు కాదు. కానీ రాజ్యసభలో మోస్ట్లీ ఎవరున్నారు? 90% కార్పొరేట్ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్దల సభలో పెద్దలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అనుకునే పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాజకీయం మాత్రమే రాజకీయం చేస్తున్న ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు వచ్చేసి నీతులు చెప్పిందే వినగలిగే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? ఓటేసే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? రియాలిటీలో మాట్లాడుకున్నప్పుడు పరిస్థితులు అలా లేవు. గాంధీ గారు వచ్చి ఓటడినా, పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చి ఓటడినా ఓటేసే పరిస్థితులు లేవు. వాళ్ళు మంచోళ్ళే అంటారు, వాళ్ళు గొప్పోళ్ళే అంటారు, కానీ ఓటేసే పార్టీకి మాత్రం డబ్బు మద్యం తీసుకుని ఓటేసే పరిస్థితులు ఉన్న రాజకీయాలు. ఎన్నికల్లో సీటు కావాలంటే ఎంత ఖర్చు పెట్టుకుంటావు అని అడిగి సీటు ఇస్తున్న పరిస్థితులు రాజకీయ పార్టీలు కదా. సో ఆ పరిస్థితులు రాజకీయాలు ఉన్నప్పుడు ఈ రాజకీయాల్లో వాళ్ళు మనుగడ కొనసాగించగలంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. 90s లో కనుక మీరు డిసిషన్ తీసుకుని ఉంటే, 90s లో మావోయిస్టులు అంటే మీరు అన్నట్టు అడవిలో అన్నలు అని అన్నలు అని ప్రతి ఒక్కరు కూడా మావోయిస్టులను అన్న అని పిలుచుకునే పరిస్థితి, ఎవరు కూడా డిజోన్ చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో. మావోయిస్టులు ఓన్ చేసుకున్నారు. మనకాడు కూడా మీకు తెలియని చరిత్ర కాదు శ్రీకాంత్ అన్న, కరీంనగర్ జయశ్రీ యాత్ర, శ్రీకాకుళం పోరాటం అంటారు కదా. సో పెద్ద ఎత్తున మావోయిస్టులకి సానుభూతి ఉండేది, మద్దతు ఉండేది. ఆ రోజులో గద్దరు పాట పాడితే ఒక ఉత్సాహం వచ్చేది. వరవరరావు కానీ లేదో హరగోపాల్ గారు కానీ మావోయిస్టులకి కొంత సానుభూతి పట్టుగా ఉన్న బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా మద్దతు ఉండేది. సో ఆ రోజుల్లో కనుక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో మార్పు చూపించగలుగుంటే బాగుండేది. కానీ ఆ టైంలోనేమో అడవుల్లోనే ఉంటాం, మేము పోరాటం చేస్తాం, ఏదో సాధిస్తాం అని వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు అంటే ఒకవేళ కార్తిక్ గారు, ఒకవేళ వీళ్ళు నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు, చట్టబద్ధంగా పోరాటం చేస్తామంటే నథింగ్ బట్ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు, ప్రజాసేవ చేస్తామని చెప్తున్నారు. సో అడవులను వదిలేసి ప్రజల్లోకి వస్తారు, ఇక బ్యాలెట్ రూపంలో వెళ్తారు, ఇక బుల్లెట్లు కాదు బ్యాలెట్ రూపంలోనే ప్రజల్లోకి వెళ్తామని మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక త్రూ వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ అలాగే వెళ్తే, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైనా పథకాలు కానీ లేదంటే వాళ్ళ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ ప్రశ్నించాలంటే అయితే ప్రభుత్వంలో ఉండాలంటే లేదంటే ప్రతిపక్షంలో ఉండాలి. సో ప్రతిపక్షాలు ఇప్పుడు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇదే ప్రతిపక్షాల మీద గతంలో కూడా ఆరోపణలు చేశాయి. సో ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టుల పంతా కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి ఈ రాజకీయాలకు అతీతంగా. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి వేదిక త్రూ వస్తే ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే దేవ్జీ కూడా కొన్ని ఎస్సీ సంబంధించినటువంటి స్థానాల మీద కూడా కన్నేశారు. జగిత్యాల కోరుట్ల నుంచి కూడా ఆయన పోటీ చేయడానికి అనువైనటువంటి నియోజకవర్గం చూసుకుంటున్నారు అన్నది కూడా ఒకటి తెలుస్తోంది. అదే జరిగితే ఎటువైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఉంటాయి? ఓకే, వాళ్ళు రాజకీయాలు రావటం ఆహ్వానించదగ్గ పరిణామం. కోరిట్ల చూసుకుంటే కోరిట్ల నిజానికి ఒక విప్లవ భావాజాలని పుట్టినది ఒకప్పుడు. సో ఆ ఏరియాలో వాళ్ళకి సానుభూతి ఉంటది, మద్దతు ఉంటది. ఆ సెంటిమెంట్ తో ఒక్కసారికి వాళ్ళ ఓటు వేయచ్చు కాక వాళ్ళు గెలవచ్చు కాదు. గెలిచినా సరే వాళ్ళకి రాజకీయ పార్టీలు అనుబంధంగా ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ గొంతుకు అవకాశం ఎక్కడ ఉంటది? డబ్బుతో నడిచే రాజకీయాలు కదా. వాళ్ళు ఏ పార్టీలోనే చేరనివ్వండి. ఇప్పుడు నిజానికండి కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరు? ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నాయకులే. ఎవరు అధికారం వస్తే అటో అటు మారే పరిస్థితులు కదా. రాజకీయాల్లో ఏ పార్టీ నీతిగా ఉందంటే ఏ పార్టీని చూపించలేని పరిస్థితి. అంతా డబ్బులతో ముడిపడి నడుస్తున్నట్టు రాజకీయాలు. మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు పెన్షన్ పెంచండి, లేదో పేదలకి ఇవ్వండి అని మేము డిమాండ్ చేసేది, పోరాటం చేసేది, భూ పోరాటాలు చేసేది. కానీ ఇలా ఆ పరిస్థితి లేవు. ప్రజలు అడగకుండానే పెన్షన్ పెంచుతామని హామీలు ఇస్తున్నారు. అమలు చేస్తున్నారు లేదో పక్కన పెట్టండి. ముందుగా ప్రజలు అడిగేదానికంటే ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఇంటికాడికే తీసుకొచ్చి సర్వీస్ ఇస్తున్నారు. ఎందుకంటే మనం దోచుకోకుండా ప్రజలు చూడగలిగితే చాలు, ప్రజలకు అదో ఇదో పరవ పరిస్తే మన ఓట్ బ్యాంక్ గా ఉంటారు కదా అనేది రాజకీయాలు, కొత్త రాజకీయాలు, న్యూ తరం రాజకీయాలు అంటారు వీటిని. న్యూ పాలిటిక్స్ వచ్చేసాయి, కార్పొరేట్ రాజకీయాలు, పెట్టుబడిదారీ రాజకీయాలు. సో ఈ రాజకీయాల్లో కమ్యూనిస్టులుగా ఉండి డబ్బులు పంచకుండా రాజకీయాలు చేస్తాం, డబ్బుల కోసం కాకుండా ప్రజల కోసం రాజకీయాలు చేస్తా ఉన్నాం, నిలబడికే పరిస్థితులు ఉన్నాయంటే రియాలిటీలో పరిస్థితులు అలా కనపడటం లేదు. ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలే నీరు గారిపోయినాయి కదా. ఇప్పుడు ఎక్కడున్నాయి సిపిఐ, ఎక్కడుంది సిపిఎం, ఎర్రజెండా ఎక్కడుంది ఈ తెలంగాణ సమాజంలో? ఒకప్పుడు ఎర్రజెండా అంటే తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఎర్రజెండా తప్ప ఇంకో పార్టీ గుర్తు రాకపోయేది. కానీ అది ఎక్కడున్నాయి ఆ పార్టీలు?
ఈ కాంగ్రెస్ పార్టీ కాడో బీఆర్ఎస్ పార్టీ కాడో మాకు సీట్ ఇస్తారా, మాకు 1 సీట్ బట్ కార్తిక్ గారు ఇందులో బీజేపీ సక్సెస్ రేట్ చూపించుకునేటువంటి అవకాశం లేదా? ఎందుకంటే లెఫ్ట్ రైట్ రెండు కంప్లీట్లీ క్వైట్ డిఫరెంట్, రెండు క్వైట్ ఆపోజిట్. అట్లాంటి లెఫ్ట్ భావజాలం ఉండడం వేరు, లెఫ్ట్లోనే బ్రతకడం వేరు. లెఫ్ట్లో ఉన్న వాళ్ళను, తుపాకీ పట్టుకున్న వాళ్ళను ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలిచి రాజ్యసభ ఇస్తుంది అంటే రేపు పొద్దున బీజేపీ కూడా ఎస్ మేము మార్చిన మావోయిస్టులను మార్చిన వాళ్ళని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చినాం అని చెప్పుకోవడానికి బీజేపీకి కూడా ఇది ఒకటి పాజిటివ్ లైనే కదా. సో ఆ లైన్ కూడా బీజేపీ ఉపయోగించుకోవడానికి అవకాశం లేదంటారా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో? మల్లోజులకు రాజ్యసభ అని జరుగుతున్నటువంటి ఈ ప్రచారాలు అంటే అధికారిక ఇక్కడ కన్ఫర్మేషన్ లేకపోయినా కానీ జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఎస్, మీరు అన్నట్టు మల్లోజులు కనుక రాజ్యసభ ఇస్తే దాన్ని ఉపయోగించుకోవడానికే. చూసారా, మేము లెఫ్టిస్టులను మార్చేసాం, ఎక్స్ట్రీమిస్టులను మార్చేసాం, అతివాదులు లేకుండా చేసాం, మావోయిజాన్ని కంప్లీట్ గా బంద్ చేసాం, మాకు దేశం ముఖ్యం తప్ప లెఫ్ట్ రైట్ అన్నది కూడా ముఖ్యం కాదు. చూసాం మేము ఒక లెఫ్టిస్ట్ కి ఎంత గౌరవం ఇచ్చామో, ప్రజల కోసం పోరాటం చేస్తే అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే మేము అంత గౌరవం ఇస్తామని చెప్పడం బీజేపీ ఉపయోగపడింది, ఖచ్చితంగా ఉపయోగపడింది, నో డౌట్ ఎట్ ఆల్. బీజేపీ అది చెప్పుకుంటది కూడా. కానీ నేను అనేది ఏంటంటే అన్న, ఇప్పటికైతే ఈ సమాజంలో మావోయిస్టులు లేకుండా చేయగలిగారు. ఒక రాజ్యం 2024 నుంచి పెద్ద ఎత్తున ఫోకస్డ్ గా పెట్టి ఆ పదం గుర్తుపెట్టుకోండి. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు, డిఆర్జీ బలగాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇన్ని వ్యవస్థలు పనిచేస్తే ఒక 2 సంవత్సరాలు పట్టింది మావోయిస్టుని ఏరువేయటానికి, మావోయిస్టుని లొంగ తీసుకోవటానికి. అంటే ఎందుకు అసలు మావోయిజం పుడుతుంది? ఇక్కడ సమస్యకు మూలాన్ని గుర్తించగలగాలి. ఎందుకు ప్రాణాలు తెగించి ప్రాణాలు పోతాయి అని తెలిసి తుపాకులు పట్టుకుని అడుగులోకి వెళ్తున్నారు? ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? దీని మీద పరిశోధనాత్మకంగా ప్రభుత్వాలు ఆలోచించగలగాలి. అంటే ప్రజల్ని కొన్న ప్రభుత్వాలు ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తా ఉంటే ప్రజల్లో అసహనం పెరిగిన వాడు ఒక రాజు బాధపడుతున్నాడు, తుపాకు పట్టుకుని మావోయిజంలోకి పడుతున్నాడు. రేపు ఈ మావోయిజం లేకపోతే తుపాకు పట్టుకుని టెర్రరిజంలో పోతాడేమో, ఈ తుపాకు పట్టుకుని గుండా అవుతాడేమో, తుపాకు పట్టుకుని రౌడీ అవుతాడేమో. సరే, మావోయిస్టులలో కొద్ది క్రమశిక్షణ ఉంటది, వాళ్ళు చేసిన తప్పైనప్పటికీ కూడా తప్పులో కూడా కొంత తప్పు ఉంటుంది. కానీ అదే రౌడీ అయితే, గుండా అయితే, ఒక ఉగ్రవాది అయితే వాడికి మంచి చెడుకు విచక్షణ ఉండదు కదా. సో అసామంతమైన ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఒకప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా, నేను కూడా ఒక టైంలో మావోయిజంలోకి వెళ్ళిపోతాం. ఎవరికైనా ఒక టైంలో అనిపిస్తుంది. అనిపించినప్పుడు అనిపించకుండా చేసే వ్యవస్థ ఉండాలి, అనిపించే పరిస్థితులు లేకుండా ఉండాలి, సమాజంలో సామాజిక వివక్ష లేకుండా ఉండాలి, కార్తిక్ గారు ఇంకొకటి అంటే మావోయిస్టులు ప్రజా జీవితంలోకి వస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, స్వాగతించాల్సినటువంటి విషయమే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక మావోయిజం బ్రతికేటువంటి పరిస్థితి లేదు, మావోయిస్టులు అడవుల్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంటే మావోయిస్టు అప్డేటెడ్ అవ్వట్లేదు. సో గతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలతోటే వెళ్తే ఇప్పుడు బ్రతికి బట్టగట్టి మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితులు లేకనే ఈరోజు తిరుపతి కానీ, దేవ్జీ కానీ, నరసింహారెడ్డి లాంటి, రాజిరెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ప్రజా జీవితంలోకి వస్తున్నారు. లేదంటే హిడ్మానా, లేదంటే నంబాల కేశవరావు లాంటి ఎపిసోడ్లు కూడా మనం ప్రత్యక్షంగా చూసినాం కూడా. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2019 ఐ థింక్ సో లాస్ట్ రిక్రూట్మెంట్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మావోయిస్టులో రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. సో కొత్త తరం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అడవుల్లోకి వెళ్ళేటువంటి ధైర్యం, సాహసం ఎవరు చేయలేకపోతున్నారు. ఎవరికి వారు బ్రతుకుదెరువు కోసం పట్టణాలు వచ్చి ఈ అంటే టెక్నాలజీ వైపా లేదంటే బ్రతుకుదెరువు వైపా చూస్తున్నటువంటి పరిస్థితే కానీ అడవుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేరు. సో ఇట్లాంటి నేపథ్యంలో మావోయిజం ఉంటుందనడం వేరు, మావోయిస్టులుగా బ్రతకడం వేరు. సో ఇక మావోయిస్టులు లేని దేశంగా ఖగార్తో ఫినిష్ అయినట్టేనా? గతంలో ఆపరేషన్ గ్రీన్ హంట్తో కాలేదు, ఆపరేషన్ ఖగార్తో పూర్తయినట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎస్, మావోయిస్టు రహిత దేశానికి గ్రీన్ హ్యాండ్ తో పునాది పడింది, ఆపరేషన్ ఖగార్తో ఫుల్ స్టాప్ పడింది. ఆపరేషన్ ఖగార్ నిజానికి సక్సెస్ అయినట్టే లెక్క, అనుకున్న షెడ్యూల్ కంటే ముందే సక్సెస్ అయినట్టు లెక్క. కాకపోతే ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళు కూడా మన ప్రజలే కాబట్టి అటువైపు వెళ్లకుండా ఏం చేయగలగాలి, ఎందుకు అటువైపు వెళ్తున్నారు అన్న దాని మీద మాత్రం ఎక్సైజ్ జరగాలనేది మాత్రం నేను చేస్తున్న డిమాండ్ అన్న. ఇంకొకటి ఏంటంటే చాలా క్లియర్ గా మావోయిస్టులు కూడా పిడివాళ్ళంతో ఉండిపోయారు. 90s తర్వాత ప్రజల్లో మారుతుంది. ఇప్పుడు ఎవరు కూడా తుపాకీ పట్టుకొని అడుగుల్లోకి వచ్చి పోరాటం చేయాలి, ఒకరి తరపున పోరాటం చేయాలి అనుకునే పరిస్థితి లేదు. నేను, నా కుటుంబం, నా పరిస్థితి ఏంటి అన్నంత వరకే పరిమితం అయిపోతున్నారు. ఈ చదువులు అట్నే ఉన్నాయి, వ్యవస్థ అట్నే ఉంది, పరిస్థితులు అట్నే ఉన్నాయి. మారిన పరిస్థితుల్ని, మారిన ఆలోచనని గమనించడంలో మావోయిస్టులు ఫెయిల్ అయ్యారు. ఒకప్పుడు దాకా జనం లేరు, ఏదో నలుగురు కోసం నేను పోరాటం చేయాలి, నలుగురు కోసం అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వాలి, ఈ భూమి కోసం, ఈ వృత్తి కోసం, ఈ ప్రజల కోసం అనే పరిస్థితిలో జనం లేరు. నేనేంటి, నా ఉద్యోగం ఏంటి, నా శాలరీ ఎంత, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఇక నాకు బైక్ ఉంటే కారు కావాలి, కారు ఉంటే
నేను విమానం ఎక్కే పరిస్థితిలో ఉండాలి అనుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. దీన్ని గమనించడంలో మావోయిస్టులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మారినటువంటి సెల్ఫీ సమాజంలో ఏదో మావోయిస్టులోకి వస్తారని అనుకోవడానికి లేదు. అసలు విద్యార్థి ఉద్యమాలే పూర్తిగా అయిపోయినాయి. గవర్నమెంట్ యూనివర్సిటీలు ఎప్పుడైతే పడిపోయాయో విద్యార్థి ఉద్యమాలు లేవు. ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఎవరు? విద్యార్థి ఉద్యమాలు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలా విద్యార్థి ఉద్యమాలే లేవు, యూనివర్సిటీలే లేవు. అంతా ప్రైవేట్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో డబ్బులు కట్టడం, చదువుకోవటం, మన డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు ఎత్తుకోవటం. ఈ పరిస్థితిని గమనించడం మావోయిస్టులు ఫెయిల్ అయ్యారు. అదే మావోయిస్టుల పతనానికి కారణమైంది. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక మావోయిస్ట్ పార్టీ మనుగడ కొనసాగించడం కష్టం, మావోయిస్టులుగా కొనసాగడం కష్టం అంటూ అడవుల్ని వదిలి జన జీవితంలోకి వస్తున్నారు. జన జీవితంలోంచి ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ చట్టబద్ధంగా రాజకీయాల్లోకి వస్తామంటూ కూడా దేవ్జీ చేసినటువంటి కామెంట్ తర్వాత మిగతా వాళ్ళు కూడా అదే బాటలో నడవబోతున్నారా? మల్లోజులకు రాజ్యసభ అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ చర్చ అయితే బలంగా నడుస్తోంది. సో ఇంకా కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల్ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి. సో ఆయనతో పాటు ఇంకొక 10 మంది కూడా లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో జార్ఖండ్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాంట్లో ఒడిశాలో కొంతమంది పనిచేస్తున్నారు, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 11 మంది వరకు కూడా లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక వీళ్ళతో అంటే గణపతి ఒక్కడు లొంగిపోయినా లేదంటే గణపతిని తీసుకొచ్చినా కానీ మావోయిస్ట్ పూర్తిగా ఇక కగారుతో అంతమైనట్టే అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఒకవేళ వీళ్ళు రాజకీయ ఎంట్రీ ఇస్తే, పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇది సరైనటువంటి సమయమేనా? ఇప్పుడున్నటువంటి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో మావోయిస్టులు జన జీవితంలోకి వచ్చి జనంలో ఈ రాజకీయాల్లో మనుగడ సాగించగలరా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. వీళ్ళతో పాటు ఇంకెంతమంది రాజకీయాల్లోకి రాబోతున్నారు.